మీ గురువు గారి దగ్గర నుంచి బాగా ఈ విషయం బాగా నేర్చుకున్నాను, ఇది సమాజానికి ఉపయోగపడుద్ది, అందరికీ తెలియాలి అనుకున్నది ఏదన్నా? అంటే సమాజానికి ఉపయోగపడుద్దని ప్రతి కాదు, ఒక్కరికి. ఆయన సహనం సార్, సహనం. తర్వాత మొన్న ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టానండి, అది ఒక 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 విషయం మా గురువు గారిది, అది ఉపయోగపడడం అంటే చెప్తున్నాను. చెప్పండి. ఆయన 50 సినిమాలు పూర్తి చేసే టైంకి కూడా ఆయన మామూలు మారుతి ప్రీమియర్ ఏదో కార్లు ఉండేవి. అప్పటికి అంకుశం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చేసినాయి, ఎన్నో సూపర్ హిట్లు, మంగమ్మ గారి మనవడు, నావేన, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావ, ఇవన్నీ అయిపోయినాయి. అప్పటికి కూడా ఆయన మామూలు ఒక మీడియం రేంజ్ కార్ ఆయన. ఆ షూటింగ్ కూడా ఆయన ప్రొడక్షన్ అంబాసిడర్ కార్లోనే వచ్చేవారు. ఒక సందర్భంలో ఒక ఆయన అడిగారండి, ఏమండి మీరు ఇన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు సినిమాలు, ఇంత పెద్ద డైరెక్టర్ మీరు, చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ 1-2 హిట్లు ఇచ్చిన డైరెక్టర్లే పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు, మీరేంటండి ఇంకా ఇది, కారు మార్చండి సార్ అన్నారు. పెద్ద కారు కొనండి సార్, లగ్జరీ కారు కొనండి సార్ అని అంటే ఆయన అప్పుడు ఒక మాట చెప్పారండి, లగ్జరీ కారు కొనడందే ఉందండి, 1 కాదు 3 కొనొచ్చు, కొనగలం. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక లగ్జరీ కార్ మనం కొన్నాము, అది మన జీవితానికి మనకు అలవాటు అయిపోతుంది. మన జీవితానికి మనం అలవాటు చేసే ఏదైనా సరే, ఈ రోజుతో నీకు ₹1 కూడా ఇంకా రాదు అని అనే సిచ్యువేషన్ ఉన్నా కూడా మన జీవితాంతం దాన్ని కంటిన్యూ చేయగలగాలి. అది కూడా కష్టపడకుండా కంటిన్యూ చేయగలగాలి. ఒకటి ఇదే లగ్జరీ మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మనం దాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ క్షణం నుంచి మనకు ₹1 కూడా ఇన్కమ్ రాదు అనుకున్నా కూడా మనం ఏమైతే మెయింటైన్ చేయగలమో, ఏదైతే మెయింటైన్ చేయాలో అదే మన జీవితానికి అలవాటు చేసుకోవాలి.